గురువులు కూడా ఏంటమ్మా కొంతమంది కేవలం సాధనతో వాళ్ళు ముక్తి పొందుదామని వాళ్ళ మార్గం ఎంచుకుని రోజు యోగా ధ్యానం ఇటువంటి వాటిలో చేసుకుంటూ కొంతమంది ఈ పరంపరలో వెళ్తారు. అనుకోకుండా వాళ్ళు కొంతమంది వచ్చి పరిచయం అవటం, వీళ్ళ గురించి తెలుసుకోవటం రావటం అవుతుంది. కొంతమంది ఏంటంటే మామూలుగా భక్తి మార్గంలో వెళ్ళి రకరకాల పూజా విధానాలు చేసుకుని లేకపోతే ఒక ఉపాసన మార్గంలో వెళ్ళి అది అది కూడా కేవలం వాళ్ళ కోసం వాళ్ళు సాధన చేసుకుంటారు. కానీ ఏమవుతుంది, దగ్గరలో ఉన్నవాళ్ళు వీళ్ళ గురించి ఏదో విధంగా తెలిసిన వారు ఏదన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎవరినో ఆశ్రయిస్తాం అన్నట్టు వీళ్ళని ఆశ్రయిస్తారు వచ్చి. చాలామంది వీళ్ళలో వాళ్ళ కోసమే అనుకుంటారు తప్పితే ఇంకోటి చేద్దాం ఈ ఏదో సమాజం అని వీళ్ళందరికీ సహాయం ఇవ్వాలి, ఏదో నాలుగు డబ్బు సంపాదించాలి, ఇటువంటి ఆలోచనలు ఏమి ఉండవు వీళ్ళందరికీ. వాళ్ళు తాము ఉన్నత మార్గంలో ముందుకు ఇంకా ఇంకా వెళ్ళాలి, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఈ సమాజం అంతా ధర్మంగా ఉండాలని చేసుకునేవారు. సో ఇట్లా వెళ్ళటంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీళ్ళు కూడా ఏమిటి మన దగ్గరికి ముందు ఒక 10 మంది 20 మంది వస్తారు ఏదో సమస్యలతో, మనం ఏదో చెప్తాము, ఇంకో 20 మంది వస్తారు. ఇలా వచ్చేటప్పటికి ఏమవుతుంది, చివరికి వీళ్ళల్లో కూడా కొంతమందికి అనవసరంగా ఆ మాయలో పడిపోతున్నారు. పడిపోయి మనకి ఒక పెద్ద ఆశ్రమం ఉండాలి, మనకి ఇవన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి, ఇలా ఉండి ఆ మనిషి ఏమవుతుంది, తన సాధన ఇది కూడా చివరికి సాధనా బలాన్ని కూడా తను కోల్పోతున్నాడు చివరికి. అక్కడ దాకా అసలు తెచ్చుకోకూడదు. ఎవరన్నా మన దగ్గరికి వచ్చినా కూడా ఏ సలహాలకైనా దేనికన్నా ఆ సలహా ఇచ్చి నాయన నువ్వు ఇలా చేసుకోవాలి. భగవంతుడు కానీ ఇంతకుముందు ఇప్పుడు మనం ఇందాక చెప్తున్నట్టుగా నేను ఎంతో ఉన్నత మార్గంలో ఉన్న అప్పటి కాలంలో గురువులు ఎవరు కూడా ధనం ఆశించలేదు కదా, ధనం ఆశించలేదు, పదవులు ఆశించలేదు, మనం వింటూనే ఉంటాం కదా వాళ్ళు. ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ అటువంటి మహానుభావులు చాలామంది ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రదేశంలో ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు. మనకు అదృష్టం ఉంటే మనం తెలుసుకోగలుగుతాం. కొంతమంది బయట మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరిని ఎందాక చెప్తున్నట్టు అందరూ ఇలా ఉంటానంటలేదు, కానీ ఇప్పుడున్న యువత యువకులకి రకరకాల ఉద్యోగ పరంపరలో ఉంటూ ఈ కష్టాల్లో ఉంటున్న వాళ్ళు సాంత్వన కోసం వెళుతూ ఈ మార్గంలో పడి ఇంకా కష్టాల్లోకి మీరు వెళ్ళిపోద్దు అని చెప్తాను నేను. మీకు అర్థమైపోతుంది కదా, మనం ఇంత చూస్తున్నప్పుడు ఏ గురువు ఎటువంటి వాటిలో ఉన్నారనేది మీకు కొన్నాళ్ళు అవగానే అర్థమైపోతుంది. అప్పుడు మీరు తొందరగా దాంట్లో బయటపడి మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ఉండాలి. కానీ దీనివల్ల మనము ఇంకా కష్టాలు, ఇంకా ప్రాబ్లంలో పడిపోయి మన కుటుంబంలోనే పూర్తిగా అశాంతి వచ్చేసి ఒక ఎక్స్ట్రీమ్ దానికి వెళ్ళిపోకూడదు అన్నమాట. అది ఏంటంటే చాలా దురదృష్టం, ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టం, పరిణామాలు ఇటువంటివి. ఆ మధ్య ఇంకొకటి ఇలాగే విన్నానండి నేను. మనకి గురు పరంపర అనేది ఈ జాతి, ఈ దేశంలో ఎప్పటి నుంచో తరతరాలు మనం ఎన్నో యుగాల నుంచి చూస్తున్నాం గురు పరంపర ఎలా వస్తున్నది. ఒక శిష్యుడు గురువు కోసం ఎంత తప్పించిపోతాడో ఆ గురువు కూడా ఇంత శిష్యుడి కోసం తప్పించిపోతాడు. అటువంటి గురువులు ఉన్న ప్రదేశం మనది, ఉన్న దేశం మనది. అండ్ ఆ భగవంతుడు, మనం ఎప్పుడైతే భగవంతుడి మీద అజంచలమైన విశ్వాసం పెట్టుకున్నామో ఆ భగవంతుడు మనకి అలాగా అటువంటి ఉన్నత మార్గంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న గురువుని మనకి కలుపుతాడు, తప్పకుండా కలుపుతాడు మనకి. అప్పుడు ఏంటంటే మంచి మార్గనిర్దేశం జరిగి మంచి మార్గంలో వెళ్ళి మనం ఈ పొరపాటు దానికి వెళ్లకుండా ఉంటాం. సో ఇది పొరపాటును కనుక నేను ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీలో ఇలా కొంతమంది ఎవరన్నా ప్రభావంలో మీరు పడినా మీరు వెంటనే గ్రహించి దాంట్లోంచి బయటకు రండి. ఎందుకు లేకపోతే అనవసరంగా మీ జీవన విధానం దెబ్బతింటోంది, మీ ఆరోగ్యం దెబ్బతింటోంది, అండ్ దానివల్ల లేని పని అశాంతులు వస్తున్నాయి మీ జీవితాల్లో. ఇది ఎంతోమంది నేను చూసి చెప్తున్నాను అందరికీ కూడా. ఎప్పుడూ కూడా ఇటువంటి వాటిల్లోకి అనవసరంగా మీరు చిక్కుకోకండి అసలు. అండ్ కొంతమంది ఏంటంటే భయపడుతున్నది, అమ్మో మా గురువుగారికి చాలా శక్తి ఉంటుంది, నేను ఇప్పుడు గబుక్కు నేను వచ్చేస్తానంటే ఇట్లాగా నేను ఇంకా ఆయన దగ్గర నుంచి దూరం అయిపోతే ఆయన నన్ను ఏదో చేసేస్తారు, నన్ను కష్టాలకు గురి చేస్తారు అని ఇదొక ఆలోచన ఉంటుంది. అసలు అంత ఎప్పుడైతే శక్తివంతులు సరే అసలు మనకి మంచిది, మనకి సక్రమమైంది కానిది
ఇంకోటి చెప్తున్నారంటే దాన్ని మనం పట్టించుకోకపోయినా ఏమీ జరగదు. బికాజ్ ఇవన్నీ మన వీక్నెస్ అవనండి, మన మన ఆలోచనలు అవనండి, ఇవన్నీ కూడా భగవంతుడు తెలుసు కదా. భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అసలు అంటే గురు పరంపరలో చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా నెగిటివ్గా కానీ ఒక మనిషికి కష్టం కలిగించి ఎప్పుడు చెప్పరు. అసలు అటువంటి వేదన ఎవరైనా ఇలా చెప్తున్నప్పుడు అది మనం పాటించకుండా పోవటం వల్ల ఎటువంటి నష్టము వీళ్ళకి జరగదు. అది తప్పకుండా గుర్తుంచుకోండి అందరూ కూడా. భయం వల్ల చాలా మంది ఏంటంటేనమ్మా ఆ గ్రిప్లో అసలు అక్కడ మాటలు ఉపయోగించడం ఇష్టం ఉండదు, కానీ అలా గ్రిప్లో పడిపోయినట్టు అయిపోయి దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఏంటి రావాలన్నా కూడా ఒక భయం, ఏమో ఈయనైనా చేస్తారేమో అని చెప్పేసి. అసలు నిజంగా ఇటువంటివన్నీ చెప్పేంత గురువులకు అంత శక్తే ఉండదు. అసలు అంత శక్తి ఉంటే ఇవేం చెప్పారు వాళ్ళు. ఎంతో శాంత స్వభావంతో ఉండి వాళ్ళని సొంత పిల్లలా చూసుకుని నాయన ఇలా ఉండండి, మీరు చక్కగా ఉండండి, దీనికి ఇచ్చేయండి, లేకపోతే చెప్తే అని చెప్తారు. కానీ ఇటువంటివన్నీ చెప్తే అసలు అటువంటి అసలు జరగదు. అలా అస్సలు భయపడకండి. నేను ఎప్పుడు అదే అంటాను, మనకి ఏ గురువు లేకపోయినా పర్వాలేదు. భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా, ఏ గురువు లేకపోయినా పర్వాలేదు. కానీ ఇలాగా రకరకాల ఆలోచనలు ఉన్న గురువుల దగ్గరికి వెళితే మాత్రం లేని పనులు ఆలోచన పడతాం. దీనికంటే ఏ గురువు లేకపోవడం వస్తాం. ఓకే, మనకి ఎంతో ఉన్నతమైన గురువు దొరికేంత అదృష్టం ఉండి మనకి దొరికారా సరే, లేకపోతే ఏం పర్వాలేదు, భగవంతుని స్మరించుకోండి. సరే, పరమేశ్వరుడి కంటే ఎవరున్నారు గురువు మనకి? కృష్ణ వందే జగద్గురం, కృష్ణ మీద నమ్ముకుంటే ఆయన మహానుభావుడు. వాళ్ళని నమ్ముకోండి, వాళ్ళని స్మరిస్తూ ఉండండి. ఎప్పుడూ భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నవాడు, మన వెనకాలే ఉంటాడు, మన నిత్యం కాపాడుతూ ఉంటాడు. మనం అప్పుడు నీకు ఇంకా ఈ ఫిజికల్ ప్లేన్లో ఫలానా గురువుతో నేను ఇలా ఇబ్బంది పడ్డాను ఈ ఆలోచనలే ఉండవు కదా. నీకు అదృష్టం ఉండి దొరికారా మంచి మహానుభావులు, మంచిది. లేదా లేదు. కొంతకాలం క్రితం నా దగ్గరికి ఒక అతను వచ్చాడండి, చాలా చాలా బాధపడుతూ. పాపం అతను ఏమన్నాడు, అయితే చాలా కష్టాలు పడుతున్నాడు, ఆర్థికంగా చాలా చాలా కష్టాలు పడుతున్నాడు అనమాట. పడుతుంటే ఇలా పాపం ఏముంటుంది, ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు మనం ఎంతమంది దగ్గరికి అంతమంది దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఎవరు చెప్తారంటే వాళ్ళ ఎక్కడో ఏ ఉపశమనమో మనకి లభిస్తుంది అని చెప్పి ఆ జీవి ఇలా వెళ్తూ ఉంటాడు. వెళ్తుండటంలో ఒక చోట ఒకటి వింటారు, ఇప్పుడు ఒక చోట ఇంకోటి వింటాం, ఒకళ్ళు ఒక మాట వింటారు. అలా ఒక ఇది జరిగి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల క్రితం ఒకరోజు నా దగ్గర ఒక ఆయన వచ్చి కాసేపు కూర్చున్నప్పటికే విపరీతంగా ఏడవటం ప్రారంభించాడు. ఏమిటి బాబు, ఏమిటి ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అన్నా నేను. అంటే ఏం లేదండి, నేను ఇలా కష్టాల్లో ఉన్నాను. నేను ఆ మధ్య నాకు ఎవరో ఒక ఆయన గురించి చెప్పారు, ఆయన నుంచి ఏదో చాలా పూజలు ఉపాసన మార్గం అంతా ఉండి చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం తీర్థం అది తీసుకుంటే నీకు మీ కష్టాల నుంచి బయటపడతావు నాయన అని అన్నారేటప్పటికి నేను వెళ్ళానండి. ఆయన ఇలాగా వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి వాళ్ళేమో ముందు కూర్చోమన్నారు బయట. ఆయన ఏదో పూజలో ఉన్నారు, 11:30, 12కి వస్తారు, వచ్చిన తర్వాత మీకు తీర్థం ఇస్తారు, కూర్చోండి అని చెప్పి. సో ఈయన కూర్చున్నారు. ఇలా ఇంతో పాటు ఇంకో 10-20 మంది కూర్చున్నారమ్మా. ఇది 20 సంవత్సరాల కింద దగ్గర చెప్తున్నా. అయింది. ఆయన వచ్చారు ఇలా 12 గంటలకి. సో ఆయన చాలా దూరంగా ఉండి ఎవరిని ముట్టుకోనివ్వద్దు అంటున్నారు. వీళ్ళు వెళ్ళి వీళ్ళు తీసుకొచ్చి పళ్ళు ఏదో అలా దగ్గర పెట్టేస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు, ఆయన తీర్థం తీసుకెళ్తున్నారు. ఇతను మరి చాలా కష్టాలు, విపరీతమైన కష్టాలు, మానస్థితిలో ఉన్నాడు కదా, ఎంతో కష్టమైన మానస్థితిలో బాధలు పడుతూ దుర్భరమైన మానస్థితిలో ఉండడంతో ఆయన దగ్గర రాగానే తీర్థం తీసుకుని ఇలా 4 మాటలు అన్నాడు. నాకు చాలా కష్టాలు ఉన్నాను స్వామి, ఇప్పుడు నేను బయటపడుతున్నాను, కాస్త ఏదైనా పరిహారం అని అడిగాడు. అది సహజం కదా, ఏ మనిషికైనా సహజం. పరిహారం, మనం ఇంత దూరం నుంచి వచ్చాము, వాళ్ళు ఎవరో చెప్పారు ఈయన మానవాడు అని చెప్పి. అక్కడితో ఆయన ఏముందట, నీకు అసలు టైం ఇప్పుడు బాగాలేదు, అండ్ నా నోటి నుంచి నువ్వు చెప్పించుకో, నీకేం జరుగుతుందో అన్నాడు. అలా అంటే ఎంతో కష్టంలో ఉన్న మనిషి ఇంకా ఎంత కుంగిపోతాడు చెప్పు సత్యం గారు, అవునా? ఆయన ఏం చేయాలి, అన్నీ బాగుంటాయి నాయన. ఎప్పుడు కూడా మనకున్న దాంతో నువ్వు బాగుంటావు అంటే వాక్ శుద్ధితోనే నయం అవుతుంది ఏ మనిషికైనా. అందరంటారు మంచిగా, అందరికి చెప్పమంటారు కదండి. ఆ స్థానంలో ఉన్నవాళ్ళు అసలు మనకూడదు. ఈయన పాపం వాళ్ళు అనగానే భయపడిపోయాడు. ఎవరైనా అసలే కష్టాలు ఉన్నవాడు నా నోటి చెప్పించదంటే అక్కడితో ఆయన వెంటనే ఇంకా గట్టిగా ఆల్మోస్ట్ కాలు మీద పడిపోయి దూరంగా ఉన్నాడు. ఆయన కాలు మీద పడి, స్వామి నాకు చాలా కష్టాల్లో ఉన్నాను, మీరు ఇలా అంటే ఇలాగ ఏదైనా
ఏమిటో చెప్పండి నాకు, నేను నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను, ఏమిటో చెప్పండి అంటే నా నోట్ చేసి చెప్పించుకో, ఇంక నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అది ఎంత మనిషికి ఆ బాధ. ఆయన నా దగ్గరికి వచ్చాడమ్మా. ఇది 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 అక్షరాలు జరిగింది నేను చెప్తున్నాను. 20 సంవత్సరాల క్రితం జరిగిన విశేషం. రాగానే నేను ఇదంతా ఏడుస్తూ చెప్పాడు. నేను వెంటనే ఆయన నువ్వు ఇలా పక్కన కూర్చో అని చెప్పి, నేనేమో ఇలా ముట్టుకోకూడదు, నేనేమో ఆలోచించాను. ముందర మనిషికి అన్నిటికంతా సాంత్వన కావాలి. మనిషికి, ఒక మనిషికి, ఒక జీవికి. అసలు అన్ని జీవుల్లో భగవంతుని చూడమంటారే, మనిషిలో కూడా మనం చూడలేకపోతే ఎట్లా? మనం ఇంకా మనకి కష్టం వచ్చినప్పుడు నేను నా దగ్గర కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి భుజం మీద వేసి అతను భుజం మీద చెప్పి నేను చెప్పాను, బాబు నువ్వు ఇవన్నీ నువ్వు ఆ క్షణమే మర్చిపో, నీకు చాలా బాగుంది జీవితం, ముందు ముందు నీ జీవితం రేపటి నుంచి ఎంత బాగుంటుందో చూడండి. నేను చెప్తున్నాను, ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈయన అన్నారన్న అలా భయపడిపోతాం, ఈ భయం అంతా మనకు. నీకేదో నమ్మకం ఉండి బట్టి నా దగ్గరికి వచ్చావు కదా, ఎవరో చెప్పారని నా దగ్గరికి వచ్చావు, ఇలా అలా అలా తిరుగుతూ ఆయన తర్వాత నా దగ్గరికి వచ్చావు, అంతే కదా. నువ్వు ఏమీ చెయ్యకు, నీకు ఏ దేవుడి మీద నమ్మకంతో ఉన్నావో ఆ దేవుడి మీద ఒక నమస్కారం పెట్టుకో చాలు, ఇంకా ఏమి చేయకు, నీకు ఏ కష్టమో జరగదు, నువ్వు చక్కగా ఉంటావు, మంచి ఉద్యోగం చేసుకుంటావు, నీ పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు, వాళ్ళకి అప్పటికే పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు. మరి ఆయన అలా అన్నాడు కదండి అన్నారు. నేను అన్నాను, ఎప్పుడు అవధనైనా ఏ మనిషి కూడా మనం ఉన్నతంలో నెగిటివ్గా ఏం మాట్లాడినా అది జరగదు, మంచి జరుగుతుంది కానీ నెగిటివ్గా మాట్లాడింది జరగదు. ఇలా ఎంతోమంది నేను చూసాను. నువ్వు 6 నెలల కంటే బతుకు, లేకపోతే నీకు అనారోగ్యాలు వస్తాయి, నా నోట్ చేసి చెప్పించుకు, ఇట్లా అసలు అనకూడదు మనం. అది ఎప్పుడు కూడా ఏంటి, ఏదన్నా ఈ మనిషికి అయ్యో పాప అతనికి ఇప్పుడు ఏదో సమయం బాగాలేదు, కష్టం పిల్లలు ఉన్నాడని తెలిస్తే మనం వెంటనే మనకున్న దాంతో అంత చక్కగా బాగుంటుంది, నైనా నువ్వు బాగుపడతావు అని చెప్తే నీకున్న శక్తితో మంచి బాగుపడతాడు. ఆ ప్రారంభకరం కూడా తొలగిపోతుంది చెప్తే, అంతేగాని నీకు మంచి బాగుండదు, అసలు నా నోటి చెప్పించుకో ఇట్లా అంటావు అని చెప్పండి. సో ఆయన మళ్ళీ నన్ను ఈ మధ్య కింద సంవత్సరం ఎక్కడో ఏదో అసలు మిస్ అయిపోయాం మేము. అప్పుడేమో ఎక్కడో సంతోష్ నగర్ ఏదో ఏరియాలో ఉండేవాళ్ళం. ఈ తర్వాత మధ్యలో ఇల్లు మారి ఈ లొకాలిటీస్ మారడంతో ఇన్నాళ్ళకి 20 సంవత్సరాలు ఎక్కడో పట్టుకపోయారు. మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చూసి దీంట్లో పట్టుకుని ఇంటర్నెట్కి వెళ్ళి ఫోన్ నెంబర్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఈ మధ్య నా దగ్గరికి వచ్చి ఎంత సంతోషపడ్డాడంటే చెప్పాడు, ఆ రోజు నేను ఎలా బాధపడ్డాను నాకు గుర్తుంది గురుగారు, నేను అసలు ఆయన చెప్పిన దానికి ఇప్పటికీ నేను మర్చిపోలేను, దూరంగా నన్ను ఉండటం, నా నోట్ చేసి చెప్పించుకో, నా నోట్ చెప్పించు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవన్నాడు. ఇదే అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా చేతి మాట్లాడు. మీరు ఆ రోజు ఏమీ నాకు చెప్పలేదు, ఒకే మాట చెప్పి ధైర్యం చెప్పారు, మీరు బాగుంటుంది ఆయన అన్నారు. ఆ తర్వాత అలాగే నేను ఆ కష్టాల నుంచి బయటపడ్డాను. నేను ఏమీ చేయలేదు, మా ఇంటి దగ్గర గుడి ఉండేదండి, సాయంత్రం ఇలా గుడిలో కూర్చున్నాను. ఇంకా ఆ తర్వాత నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం లేదు. అదే నమ్మకం, ఆ భగవంతుడే నన్ను పరేస్తారు. దగ్గరలో గుడిలో కూర్చునేవాడిని. నేను గట్టిగా అనుకున్నాను, అది మీరు చెప్పారు కదా నెగిటివ్గా చెప్పేదానికి ఏది అవ్వదు, అసలు అవ్వదు అని చెప్పారు. నేను అదే నమ్ముకున్నాను. ఈ రోజు మా పిల్లలు ఇద్దరు కూడా మంచి వృద్ధిలోకి వచ్చారు, బాగున్నాం అండి చెప్పారు. అసలు మన వాళ్ళు అందరూ ఏమంటారు, 4 మంచి మాటలు చెప్పండి, ఎప్పుడంటారు మంచి చెప్పండి అని అంటే 4 మంచి మాటలు అడుగుతారండి ఎవరైనా. యాక్చువల్గా ఏదైనా మన దగ్గరికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎన్నో విధాలుగా వాళ్ళకి ఉపశమనం కోసం అతి తేలిక విధానం ఏదైనా చెప్పగలగాలి మనం. గురువు అని వాడు ఎందుకు అవుతున్నాడు, ఇతనికి ఎంతో సాధన ఉంది, ఎంతో శక్తి ఉంది, ఈ స్థితికి వచ్చాడు కదా. ఈ స్థితికి వచ్చినప్పుడు నువ్వు ఇటువంటి మాయలన్నీ మనకు ఉండకూడదు. ఇంకా అసలు ఇంత స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అసలు మన దగ్గరికి వచ్చే మనుషులే కాదు, మన చుట్టుపక్కల చూస్తున్న కుక్క పిల్లి అన్నీ కూడా చక్కగా ఉండాలని చూడాలి. పొరపాటుని ఏ కుక్క మీద ఏదో పడింది అనుకో, దేని మీద కాలు మీద పడితే మనం వెంటనే తీసి పక్కన జరుపుతాం, దాని పాప నలిగిపోతుంది దానికి. అటువంటిది ఎదుర్కొన్న మనిషి ఇంత నలిగిపోతున్నప్పుడు ఆ మనిషికి వీలున్నంత, ఇంకా మనకి మాత్రం శక్తి ఉంది కాబట్టి వీలున్నంత మంచి చెప్పాలి. మనకంత శక్తి ఉన్నప్పుడు అతను ప్రార్థకరమని వీళ్ళే తగ్గించవచ్చు, సంకల్పం ద్వారా తగ్గించవచ్చు, 4 మంచి మాటలతో తెప్పించవచ్చు. మాటకున్నంత శక్తి దేనికి ఉండదు. అందుట్లో ఏంటి, మాటతో పాటు ఒక ఎనర్జీ వస్తుంది అనమాట. అండ్ ఇంత ఉన్నత మార్గంలో ఉన్న వాళ్ళ నోటి నుంచి వచ్చే ఎనర్జీకి చాలా శక్తి ఉండి సత్యం అవుతుంది అన్నమాట. వాళ్ళు ఏదంటే అది జరిగి తీరుతుంది ఆ నోట్లో వచ్చే మాటకి అనమాట. సో వాళ్ళు అప్పుడు బాగుంటుంది ఆయన, నిజంగా కష్టంగా ఉన్న పీరియడ్ ఉన్నాయన, ఏం పర్వాలేదు నాయన, నీకు చక్కగా బాగుంటుంది, నువ్వు ఇలా చేసుకో, ఈ పని ఓ దేవుడి దగ్గరికి నమస్కారం పెట్టుకో చాలు. అండ్ అసలు ఏంటి, అసలు ఈయనే అప్పుడే తీసేస్తున్నాడు, ఈయన ఆ క్షణంలోనే తీసేస్తాడు. కానీ ఇప్పుడు నేను తీసేసానంటే వాడికి నమ్మకం ఉండదు కదా. అందుకని చెప్పి బాబు ఇలా ఏదైనా పూజ చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్తాడు. అక్కడితో
వాళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది అలా చెప్పాలి తప్పితే మనుషుని మనం భయపెట్టకూడదు అసలు అట్లాగా.